ఫ్రెండ్స్, నా భార్యకి నేను చాలా పేదవాడినని అనిపించేది. అందుకే ఒకరోజు నాతో డైవోర్స్ కావాలని చెప్పి నన్ను వదిలేసి వెళ్లిపోయింది. ఆమె వెళ్లిపోయిన తర్వాత నా అదృష్టం ఒకసారిగా మారిపోయింది. లాటరీలో నేను $250 మిలియన్ గెలిచాను. కొద్ది రోజుల్లోనే నేను చాలా పెద్ద ధనవంతుడిగా మారిపోయాను. కానీ నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఈ విషయం నా భార్యకి చెప్పకూడదని. నేనిప్పటికీ పేదవాడిలాగే నటిస్తూ డైవోర్స్ తీసుకోవాలని అనుకున్నాను. లేదంటే నా డబ్బులో సగం ఆమెకివ్వాల్సొస్తుంది కదా. అలా నేను బయటికి పేదవాడిలా కనిపిస్తూ లోపల మాత్రం నా డబ్బుతో ఫుల్గా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను. ఖరీదైన బట్టలు, లగ్జరీ వస్తువులు అన్నీ కొనేసి అవన్నీ ఒక గోదాములో దాచిపెట్టాను. ఖరీదైన మద్యం కూడా సస్తా బాటిళ్లలో వేసి ఎవరికీ అనుమానం రాకుండా చేసుకున్నాను. ఒకరోజు నేను ఒక పెద్ద ఖరీదైన షాప్లో ఉన్నాను. అప్పుడే నాకు తెలిసిన ఓ వ్యక్తి అక్కడికొచ్చాడు. నేను టెన్షన్ పడి వెంటనే నా ముఖాన్ని బ్యాగ్తో కప్పుకుని లోపలికి పరిగెత్తాను. స్టాఫ్ కి చెప్పాను అతన్ని లోపలికి రానియద్దు అని. వాళ్లు నా డ్రెస్ చూసి నన్ను రిచ్ అనుకుని అతన్ని బయటే ఆపేశారు. వాళ్లకి థ్యాంక్స్ చెప్పడానికి నేను ఒక సాధారణ వస్తువుపై $2 లక్షల ఖర్చు పెట్టాను. ఇలా నా డబ్బుని ఎవరికీ తెలియకుండా ఎంజాయ్ చేస్తూ ఉండగా ఒకరోజు అకస్మాత్తుగా నా భార్య ఇంటికి తిరిగి వచ్చింది. నేను వెంటనే నా ఖరీదైన బట్టలు తీసేసి ఏమీ జరగలేదన్నట్టుగా నటించాను. నా ఫ్రెండ్ సాయం చేసి నాకొక సూపర్ మార్కెట్లో జాబ్ కూడా తెప్పించాడు. నా పరిస్థితి అలా మారడంతో అంగీకరించాల్సొచ్చింది. కానీ దురదృష్టమేంటంటే ఆ సూపర్ మార్కెట్ యజమాని నా స్కూల్ టైం శత్రువు. మొదటి రోజు నుంచే నన్ను అవమానపరచడం మొదలుపెట్టాడు. నువ్వు పేదోడివి అంటూ తక్కువ చేసి మాట్లాడేవాడు. అంతేకాదు నా భార్యతో ఫ్లర్ట్ కూడా చేయడం మొదలుపెట్టాడు. నా డబ్బు రహస్యంగా ఉండాలంటే నేనివన్నీ మౌనంగా భరించాల్సొచ్చింది. ఒకరోజు నా భార్య పొరపాటున నేను దాచిన ఖరీదైన మద్యాన్ని నా తండ్రికిచ్చింది. నేను వెంటనే అది చీప్ మద్యం అని ఆపడానికి ప్రయత్నించాను. ఆయన నవ్వుతూ నీకు మంచి మద్యం కొనగల సామర్థ్యం లేదు అన్నారు. కానీ ఒక సిప్ తీసుకున్న వెంటనే ఆయన ముఖం మారిపోయింది. ఇది చాలా హై క్వాలిటీ ఉంది, నేనొక పెద్ద పార్టీలో తాగినట్టుంది అని చెప్పారు. అది విన్న నా భార్య చాలా సంతోషపడి ఇంట్లో ఉన్న మద్యమంతా తన తండ్రికే ఇస్తానని నిర్ణయించుకుంది. నేను లోపల చాలా టెన్షన్ పడ్డాను. అంతలో నేను గ్లాస్ ఎట్టుకుంటే నా చేతిలో ఉన్న ఖరీదైన గడియారం కనిపించింది. వెంటనే దాన్ని స్లీవ్ తో కప్పేశాను. కానీ ఆమె తండ్రి గమనించాడు. నేను వెంటనే ఇది ఫేక్ సార్, $10 అని అబద్ధం చెప్పాను. ఆయన నవ్వుతూ జేబులో నుంచి $500 తీసి అయితే నేను కొనేస్తా అని నా గడియారం తీసుకున్నారు. అదే సమయంలో నా కొత్త ఖరీదైన ఫోన్ రింగ్ అయింది. నేను భయపడి కాల్ ఎత్తలేదు. నా భార్య మాత్రం ఫోన్ ఎత్తు అని పదే చెప్పింది. ఆ టెన్షన్లోనే అక్కడే నిలబడి నేనొక్కసారిగా చెప్పేశాను, మనిద్దరం డైవోర్స్ తీసుకుందాం.